సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మత్స శ్రీనివాస్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి శవ రాజకీయం చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే దొంగదన్న విధంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తా ఉంది. ఈరోజు శాసనసభలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తే ఆ సభను తప్పుదో పట్టించి ప్రభుత్వం మీద బురద జల్లి ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి దిష్టి బొమ్మలు దగ్ధం చేసేటువంటి కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 8 మాసాల్లోపే ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేస్తా ఉంటే చూడబుద్ధి కానటువంటి టిఆర్ఎస్ పార్టీ అక్కసుతోటి ఈ రోజు ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉంది. ఈ రోజు అడుగుతా ఉన్నాం, గతంలో నిండు శాసనసభలో అనేక మంది మహిళలను కించపరిచి మాట్లాడి ఎవరైనా ప్రజా సమస్యల పైన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడితే వారి గొంతు నొక్కి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడమంటే దయ్యాలు వేదాలు